జగన్ బలమే నేడు బలహీనతగా మారిపోయింది. నాడు పూర్తి స్థాయి రాజకీయ బలంతో చేరదీసిన నేతలు ఇప్పుడు మూకుమ్మడిగా గడప దాటేస్తున్నారు. తనకు తానే కాదు, తన చుట్టూ ఉన్న నేతలకు జగన్ చాలా బలవంతుడనే వారంతా ఇప్పుడు అబ్బే ఏం లేదు, నాటి ఆయన బలమే బలహీనత అంటూ కూడా చాప చుట్టేస్తున్నారు. గతంలో జగన్ చాలా బలాఢ్యుడు అనుకునేవారు. నిజమే, ఆ బలం మాటు బలహీనతలను నాడు ఎవరూ ప్రస్తావించలేకపోయారు. తనకు దగ్గరగాను విధేయులుగాను ఉన్న వారికి పెద్దపీట వేశారే కానీ అదే బలహీనత అనేది గ్రహించలేకపోయాడు జగన్. నమ్మి వచ్చినందుకు మంచి చేస్తున్నాం అనుకున్నారే కానీ అదే బలహీనత అనేది ఇప్పుడిప్పుడే జగన్కు అర్థమవుతోంది. నాడు అధికారం 1000 ఏనుగుల బలంగా భావించిన ఆయన పవర్ కోల్పోవడంతో నిజం తెలిసొచ్చింది. కుటుంబ నినాదాలతో బలంగా ప్రజల్లోకి వెళ్లిన జగన్ ఇప్పుడు కుటుంబ వివాదాలతో బలహీనపడిపోయారు. రాజకీయంగా అధికార బలంతో అణగదొక్కడం ప్రతిపక్షానికి ఊపిరిపోసింది. ఇది బలమాటున దాగిన బలహీనతగా తేలిపోయింది. చివరకు అధికారం కోల్పోయారు. అందుకే జగన్ బలమే నేడు బలహీనతగా మారిన వేళ తనతో ఎవరుంటారో ఎవరు ఉండరో అనేది తేలాల్సింది. మితిమీరిన ఆత్మవిశ్వాసం జగన్కి దెబ్బగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ టీవీఆర్ అందిస్తారు. టీవీఆర్, చెప్పండి, ఆనాటి బలమే నేటి బలహీనతగా మారిందా జగన్ విషయంలో? మీరేమంటారు? చందు, ఎవరికైనా కూడా తన బలము ఒక సమర్థతగా భావించాలి. ఆ బలమే బలహీనతగా మారిందంటే అది ఒక అసమర్థతగా భావించుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఇదే పరిస్థితి ఈ రోజున మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే తను బలంగా భావించి ఎదురులేదనుకున్నటువంటి వేళ తాను ఒకేసారిగా కుప్పకూలిపోయినటువంటి రాజకీయంగా కుప్పకూలిపోయినటువంటి సందర్భంలో తన బలహీనత ఏ పాటిదో అనేది ఇట్టే అర్థమైంది. తన బలహీనతల విషయానికి వస్తే తన పరిపాలనా విధానంలో లోటుపాట్లయితేనేమి, తాను అతిగా ఏదైతే సన్నిహితులను విధేయులను అతిగా ప్రేమించటం కానీ ఇటువంటివన్నీ కూడా తనకి ఈ రోజున రాజకీయంగా మరింతగా గడ్డు పరిస్థితిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి తొలుత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మడమ తిప్పం మాట తప్పం అనేటటువంటిది ఒక నినాదాన్ని అందుకున్నారు. మరి మడమ తిప్పం మాట తిప్పకపోతే రాజకీయాల్లో అది సాధ్యమా అనేటటువంటిది ఈ రోజున నాడు బలంగా ఉన్న వేళ తన నోటి వెంట వచ్చినటువంటి ఆ వ్యాఖ్యలు ఈ రోజున ఈ బలహీనపడినటువంటి వేళ ఇటువంటి వ్యాఖ్యలు ఏ రాజకీయాలకు ఎటువంటి సారూప్యతను కల్పిస్తాయో అనేటువంటిది ఇక్కడ ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. జగన్మోహన్ రెడ్డికి నాడు కుటుంబమే ఒక బలంగా మారినటువంటి వేళ ఆ రోజున ఆ కుటుంబం వచ్చినటువంటి సపోర్టు, ఆ కుటుంబం నుంచి లభించినటువంటి మద్దతు ఆయనకి రాజకీయంగా ఎంతో తోడ్పాటునిచ్చింది. జగన్మోహన్ రెడ్డికి కేసులు పైనబడినటువంటి సందర్భంలో తాను జైల్లో ఉన్నటువంటి వేళ చెల్లెలు షర్మిల రాజకీయంగా తనకు చాలా అండగా నిలబడ్డారు. కుటుంబ పరంగా కూడా తల్లి కూడా తనయుడి కోసం ఎంతో శ్రమించారు. మరి ఓవైపు బాబాయ్ కూడా అదేవిధంగా శ్రమించారు. ఈ విధంగా బాబాయ్ వివేకానంద రెడ్డి కూడా ఆ రోజున శ్రమించినటువంటి పరిస్థితి. మరి అదంతా ఆ రోజు బలంగా మిగిలిపోయింది. మరి ఆ బలాన్ని నిలుపుకోవడంలోనే ఒక నాయకుడి సమర్థత సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సమర్థత సామర్థ్యాలు ఎందుకు తేలిపోయాయో, ఎందుకు బేలగా మిగిలిపోయాయో అనేటటువంటిది ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాల్సినటువంటి అంశం. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ప్రధానంగా ఏదైతే బలంగా భావించినటువంటి ఆయన ఏదైతే రాజకీయంగా 151 స్థానాలు సంపాదించుకొని చాలా బలంగా ఉన్నాడు అనుకున్నారు. కానీ ఆ బలాన్ని నిలుపుకోలేకపోవడం అనేది ఒక అసమర్థతగా ఇక్కడ తనకు తానే చిత్రీకరించుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే 150 సీట్లు వచ్చిన వేళ ఒకవేళ ఈ 150 సీట్లు తాను కోల్పోతే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో అనేటటువంటిది కనీసం భవిష్యత్తును ఊహించకుండా తనకు తానుగా నెట్ట నిలువున మునిగిపోయినటువంటి సందర్భం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బలం వెనక దాగి ఉన్న బలహీనత ఏపాటిదో ఇట్టే అర్థమయ్యేలా చెప్తోంది. మరి అంతేకాకుండా ఒక ప్రతిపక్షం రాష్ట్రంలో టీడీపీ లాంటి పార్టీని, అలాగే జనసేన లాంటి అప్కమింగ్ పార్టీని, మరి బీజేపీ లాంటి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ నేతలను సైతం ఒక ఆట ఆడుకున్నటువంటి వేళ ఏదైతే ఇప్పుడు తాను
ఏదైతే తలచాడో తనకు బలం ఉంది ఆ రోజున అని అనుకున్నారు. కానీ వీరికి బలం ఈ బలం మాటున ప్రజలు తనకు వ్యతిరేకం అవుతారు అనేటటువంటిది గమనించకుండా తనకున్నటువంటి బలంతో అధికారం అడ్డం పెట్టుకొని విపక్షాలను అణగదొక్కేటటువంటి చర్యలు చేపట్టారు. మరి విపక్షాలను ఒంటెద్దు పోకడలతో అణగదొక్కితే ప్రజాస్వామ్యంలో ప్రజల దృష్టి తను చేసేటటువంటి చేష్టలపై ఉంటుందనేటటువంటిది మరిచాడు. మరి తనకు గతంలో అధికారం ఉన్నదాన్ని బలమనుకున్నాడు. నేడు చూస్తే అది ఒక బలహీనతగా మారిపోయింది. ఆ బలహీనతను ఆసరాగా చేసుకొని విపక్షాలు దూసుకొచ్చాయి. ఇప్పుడు మనం గతంలో చూసాం, ఎన్నికల సందర్భంలో ఒక పవన్ కళ్యాణ్ వేసేటటువంటి తోటాల లాంటి మాటలకు ఎక్కడా కూడా స్పందించలేనటువంటి దైన్య స్థితిలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఆ రోజున అధికారం ఉన్నప్పుడు బలం అనుకున్నాడు. అప్పుడే ఏదైతే ఎన్నికల కోడ్ వచ్చిన మరుక్షణమే తనకు బలం అనేటటువంటిది ఒక అధికారం రూపంలోనే వస్తుంది కాబట్టి, తనకు బలం అనేటటువంటిది రాజకీయంగానే ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా ఆ దుడుకుగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేటటువంటిది పవన్ కళ్యాణ్ హెచ్చరికలతో తనకు ముందే అర్థమైంది. మరి ఆ పరిస్థితి ఇప్పుడు కళ్ళకు కడుతోంది కూడా. ఏదంటే గతంలో చంద్రబాబు నాయుడిని స్కిల్ కేసులో జైలుకు పంపించి తాను చాలా బలాఢ్యుడని విర్రవీగాడు. మరి ఆ తర్వాత చూస్తే చంద్రబాబు నాయుడికి ఆ బలమే కాస్త తనకు అనుకూలంగా మారింది. అది జగన్లోని బలహీనతను బయటపెట్టింది, తన సామర్థ్యాన్ని తన సమర్థతను ఏలెత్తి చూపించింది. మరి ఈ విధంగా చూస్తే ఇక తనకు విధేయులు అనుకున్నటువంటి వారిని, అలాగే సామాజిక మాధ్యమాల్లో కానీ అసలు సమాజంలోనే స్థానం లేనటువంటి వారిని తీసుకొచ్చి ఒక రాజ్యసభ సభ్యులుగా చేర్చుకోవడం, అంతేకాకుండా ఒక ఎంపీ స్థానాలు కేటాయించడం, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడం, అలాగే ఏదైతే ఈ పదవులు ఇచ్చేసేయటం, ఏదైతే ఈ పదవులన్నిటినీ కూడా ఎవరికి తనకు తోచిన వారికి ఇవ్వడం, ఇది వీరికి ప్రజల్లో ఎటువంటి గుర్తింపు ఉంది, ప్రజల్లో వీరు ఎలా ముందుకు పోతారు, వీళ్ళ యొక్క సచ్యలత సామర్థ్యాలు ఎలా ఉంటాయనేటటువంటి దాన్ని ఎక్కడా బేరీజు వేయలేదు. తనను ఏదైతే విధేయులుగా ఉండి తనకు సాన్నిహిత్యంగా ఉన్నటువంటి వారికి చాలా పెద్దపీట వేసి నేడు ఈ రోజున ఆ రోజు పెద్దపీట వేసే సందర్భంలో నేను చాలా బలాఢ్యుణ్ణి, తన మాటే వింటారు, తను నమ్మిన వాళ్ళు తనతోనే ఉంటారనే విధంగా తను భావించి ఇచ్చినటువంటి పదవులన్నీ ఆ రోజున పదవులు అనుభవించినారు. ఈరోజు అందరూ వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో తన బలహీనత ఏపాటిదో ఇట్టే బయటపడిపోతుంది. మరి అంతేకాకుండా కుటుంబం విషయం మనం ముందే ప్రస్తావించుకున్నాం. కుటుంబంలో నాడు వారంతా కూడా మద్దతుగా నిలబడ్డారు. ఈ రోజున ఒక్క హత్య, ఏదైతే బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించినటువంటి అంశంలో యావత్తు కుటుంబం కూడా తనకు వ్యతిరేకంగా మారిపోయింది. ఏదైతే కుటుంబం బంధాలు అనుబంధాలు రాజకీయాలకు అతీతంగా నడపాల్సినటువంటి వ్యవహారం, ఏదైతే ఒక నాయకుడు అనేటటువంటి ఒక కుటుంబానికో ఒక వ్యక్తిగతంగానో సంబంధించిన వాడు కాదనేటటువంటిది గుర్తించాలి. మరి అటువంటిది ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించకపోవడంతో ఇక్కడ జగన్ తనకు తానుగా చిక్కుల్లో ఇరుక్కోవాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి బాబాయ్ మర్డర్ అయిన తర్వాత తను ఏదైతే మర్డర్లో కీలక పాత్రధారిగా అవినాష్ రెడ్డి ఉన్నాడు అంటూ సిబిఐ సైతం ఏలెత్తి చూపించిన వేళ అక్కడ ఏదైతే అవినాష్ రెడ్డి అమాయకుడని తాను సమర్థించుకురావడం, వెంటనే చెల్లెళ్ళు షర్మిల అలాగే సునీత వీరిరువురు కూడా అన్నపై బాణాలు ఎక్కుపెట్టడం, మరి ఆ తర్వాత తల్లి కూడా దూరం కావడం, అంతేకాకుండా కొన్ని ఆస్తి వివాదాల్లో కుటుంబంలో పీకల్లోతు వివాదాల్లో కూరుకుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున తనకు అధికారం ఉన్నప్పుడు బలంగా ఉందనుకున్నారు. ఈరోజు తాను అధికారం కోల్పోయిన తర్వాత తను బలహీనతలు ఎక్కడైతే తనకు బలం ఉందనుకున్నాడో అవన్నీ తన బలహీనతలుగా ఈ రోజున రూపాంతరం చెందాయి, తన మెడకు చుట్టుకున్నాయి. ఈ రోజున ఒక ఎంపీలుగా ఏదైతే రాజ్యసభ సభ్యులుగా తాను 11 మందికి స్థానాలు కేటాయించారు. మరి ఈ 11 స్థానాల్లో ఈ రోజున 9 మంది ఏదైతే కేంద్ర కూటమితో పూర్తి స్థాయిలో టచ్లోకి వెళ్ళిపోయారు. వీరిలో ఇప్పటికి 6 జారిపోయారు. మరో 3 రేపా మాపా అంటున్నటువంటి పరిస్థితి. మరో 2 అయితే కనుక కేవలం జగన్మోహన్ రెడ్డి లాయల్టీకి సంబంధించి కుటుంబ సాన్నిహిత్యాన్ని సంబంధించి వాళ్ళు అలా కట్టుబడి ఉండాల్సినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈ విధంగా గతంలో తను బలంతో విర్రవీగినటువంటి సందర్భాన్ని ఈ రోజున అవే బలహీనతలుగా మారిపోయాయి. మరి రాజకీయంగా తాను ఇక ముందుకు వెళ్ళాలంటే కనుక ఏది ప్రామాణికంగా తీసుకోవాలనేటటువంటి గందరగోళ స్థితిలో ఒకటే అండి మనం గమనించాల్సింది, సింపథెటిక్ పాలిటిక్స్ ప్లే చేస్తూ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో ప్రజల్ని పక్కదారి పట్టించారు. అంటే మనం గమనించినట్లయితే
అధికారంలోకి రాకముందు ప్రజల్లో మమేకమవుతూ తిరుగుతున్నటువంటి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని దూరం పెట్టి డేరాలు కట్టుకుని తిరగాల్సిన పరిస్థితి. ఈ చిన్న లేని ఎలా మిస్ అయ్యారంటారు? సాధారణంగా అదే ఇప్పుడు మనం చెప్పుకునేదంతా అదే. బలం ఉన్నప్పుడు, బలం కోల్పోయిన తర్వాత, ఇప్పుడు బలం ఉన్నప్పుడు తాను ఏ విధంగా విర్రవీగినా కూడా బలం కోల్పోయిన తర్వాత ఆ బలం కోల్పోవడానికి తన బలహీనతలే కారణమనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ప్రధానంగా మనం ఒకటి చూద్దాం. సంక్షేమ పథకాలు వెదజల్లాడు. రాష్ట్రంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు వెదజల్లినప్పుడు అదంతా తనకు బలంగా అనుకున్నారు. కానీ సంక్షేమ పథకాలు ఒక్కటే ప్రజలకు ఉపాధినిస్తాయనో, ప్రజల జీవితాలను, ప్రజల సుఖ సౌభాగ్యాలన్నింటినీ మార్చేస్తాయనేటటువంటిది జగన్ బలంగా నమ్మాడు. కానీ అది ఒక బలహీనత అనేటటువంటిది తాను ముందుగానే గుర్తించుకోలేకపోయాడు. ఏదైతే ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాలు కాదు, సంక్షేమ పథకాల మాటున వారికి సుస్థిరమైనటువంటి సాఫల్య జీవితాన్ని అందించాలి అనేటటువంటిది ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సింది. కానీ అది ప్రస్తావించలేని అసమర్థత, అలాగే సమర్థవంతంగా ఇది చాలా సమర్థవంతమైన చర్య అని తనకు తానుగా విశ్వసించడం ఇక్కడ ప్రధానంగా ఆయన కోల్పోయినటువంటి ఒక నమ్మకం. మరి దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ అనేటటువంటి ఒక సంక్షేమ పథకాన్ని వదిలారు. మరి ఆ సంక్షేమ పథకం జస్ట్ ఎన్నికలకు ముందు తలో ఒక్కొక్కరి అకౌంట్లో 10,000 రూపాయలు చెక్కులు కూడా ఇచ్చేసేయటం జరిగింది. మరి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఎన్నికలకు ముందు ఇచ్చినప్పుడు అతను మరి చంద్రబాబు నాయుడు ఓటమి ఎందుకు సాధ్యమైంది, ఎందుకు ఓడిపోయాడు? మరి ఆ రోజున కళ్ళ ముందు కనిపించింది చంద్రబాబు నాయుడు ఒక సంక్షేమ పథకాన్ని ఎంత భారీ ఎత్తున ఎన్నికలకు ముందు ఒక్కొక్కరి అకౌంట్లో 10,000 రూపాయలు వేసినా కూడా తాను గెలవలేకపోయాడు. మరి ఈ సంక్షేమ పథకాల ముసుగులో తాను ఎన్ని చేస్తే తాను గెలవగలుగుతాను, సంక్షేమ పథకాలు తన బలం అనుకొని ఎవరిని కూడా లెక్క చేయకుండా దాదాపు నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు వచ్చినటువంటి స్థానాలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా సీమలో కేవలం రాయలసీమలోనే అత్యధిక స్థానాలు సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే దిక్కులేని పరిస్థితి ఈ రోజున తెచ్చుకున్నాడు. అంటే నాటి బలాన్నే తను ఇంకా బలంలోనే ఊగులాడుతూ తూగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో తన బలహీనత కూడా అదే అనేటటువంటిది తాను గమనించలేకపోయాడు. అందుకే ఈ రోజున ఏదైతే లోకల్ బాడీస్ దగ్గర నుంచి ఈ రోజున రాజ్యసభ సభ్యులు సైతం తనను చేయి విడిచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజున కళ్ళకు కడుతోంది. ఇది నిజంగా తన బలం వెనుక దాగి ఉన్న బలహీనతకు నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. చందు. రైట్, థ్యాంక్ యూ.